జగన్నాథుని అద్వితీయమైన అసంపూర్ణమైన రూపం యొక్క ప్రాముఖ్యత ఏమిటి? కృష్ణుని హృదయం ఎందుకు మండకుండా ఉండి జగన్నాథుని ఆత్మగా మారింది? ఇంద్రద్యుమ్నుడిలా మీరు జీవితంలో ఎప్పుడైనా దైవిక ఉనికిని అనుభవించారా? జగన్నాథుని అసంపూర్ణ రూపం వెనుక అసలు కారణం ఏమిటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలి అంటే మనం జగన్నాథుని కథ తెలుసుకుందామా? ఈ కథను క్లారిటీ కోసం 4 భాగాలుగా విభజించి చెబుతున్నాను. అందులో మొదటి భాగం. చాలా కాలం క్రితం ఒడిశాలోని దట్టమైన అడవులలో విశ్వవాసు అనే వినయపూర్వకమైన మరియు అంకిత భావంతో ఉన్న గిరిజన రాజు నీలమాధవ్ అని పిలువబడే ఒక మర్మమైన దేవతను పూజించేవాడు. ఈ దేవత ఒక గుహలో లోతుగా దాగి ఉన్న విష్ణువు యొక్క మంత్రముగ్ధమైన నీలిరంగు రూపం. ప్రతిరోజు విశ్వవాసు ఆహారం, పువ్వులు మరియు ప్రార్థనలు అర్పించేవాడు మరియు అద్భుతంగా నైవేద్యాలు అదృశ్యమయ్యేవి, దేవుడు నిజంగా ఉన్నాడని చూపిస్తాయి. ఇంతలో దూరంగా మాల్వాలో ఇంద్రద్యుమ్నుడు అనే గొప్ప రాజు నీలమాధవ్ గురించి విన్నాడు. విష్ణువు యొక్క భక్తుడైన ఇంద్రద్యుమ్నుడు ఈ దైవిక రూపాన్ని చూడటానికి మరియు సేవ చేయడానికి ఉద్దేశించబడ్డాడు. నీలమాధవ్ను కనుగొనాలని నిశ్చయించుకుని అతను తన అత్యంత విశ్వసనీయ పూజారి విద్యాపతిని దేవతను కనుగొని పూజించడానికి ఒక పనిపై పంపాడు. విద్యాపతి విశ్వవాసు భూభాగానికి చేరుకునే వరకు అడవులు మరియు గ్రామాల గుండా తిరిగాడు. విచారణలో గిరిజన రాజు అలాంటి దేవత గురించి తనకు తెలియదని ఖండించాడు. అయితే విద్యాపతి పదునైనవాడు మరియు గమనించేవాడు. ప్రతి సాయంత్రం విశ్వవాసు ఆ ప్రాంతంలో కనిపించని గంధపు చెక్క, కర్పూరం మరియు పువ్వుల సువాసనతో ఇంటికి తిరిగి వస్తాడని అతను గమనించాడు. విద్యాపతి విశ్వవాసు కుమార్తె లలితను వివాహం చేసుకున్నాడు. అతని నమ్మకం పొందాడు. చాలా ఒప్పించిన తర్వాత విశ్వవాసు చివరికి అతనికి నీలమాధవ్ను చూపించడానికి అంగీకరించాడు. కాని ఒకే ఒక షరతుపై, విద్యాపతి గుహకు వెళ్లే మార్గంలో అతని కళ్లకు గంతలు కట్టవలసి వచ్చింది. అయితే విద్యాపతి తెలివైనవాడు. అతను తన జేబులో ఆవ గింజలను మోసుకెళ్లి రహస్యంగా వాటిని దారిలో పడేశాడు. కాలక్రమేణా విత్తనాలు మొక్కలుగా పెరిగాయి, దేవత దాచిన మందిరానికి మార్గాన్ని సూచిస్తాయి. చివరికి విద్యాపతి నీలమాధవ్ను చూసినప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. దేవత యొక్క దివ్య ప్రకాశం మరియు అందం మాటలకు అతీతంగా ఉన్నాయి. అతడు వెంటనే ఇంద్రద్యుమ్నుడి వద్దకు తిరిగి వచ్చి ఆ ప్రదేశాన్ని వెల్లడించాడు. రాజు చాలా సంతోషించాడు మరియు నీలమాధవ్ను తన రాజ్యానికి తీసుకురావడానికి తన మొత్తం రాజ పరివారంతో తీర్థయాత్రకు బయలుదేరాడు. కానీ విధికి వేరే ప్రణాళికలు ఉన్నాయి. రెండవ భాగం. ఇంద్రద్యుమ్న రాజు గుహ వద్దకు వచ్చినప్పుడు అది ఖాళీగా కనిపించింది. నీలమాధవ్ అదృశ్యమయ్యాడు. నిరాశ చెంది లోతైన ధ్యానంలో పడి మార్గదర్శకత్వం కోసం విష్ణువును ప్రార్థించాడు. ఆ రాత్రి విష్ణువు అతని కలలో కనిపించి అతనికి భరోసా ఇచ్చాడు. ఓ ఇంద్రద్యుమ్న, దుఃఖించకు. నేను నా రూపాన్ని ఉపసంహరించుకున్నాను, కాని త్వరలోనే నేను పవిత్రమైన పూరీ భూమిలో కొత్త దైవిక రూపంలో మళ్లీ వ్యక్తమవుతాను. కొత్త ఆశతో రాజు పూరీ తీరానికి ప్రయాణించి తీవ్రమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. సంవత్సరాల భక్తి తర్వాత విష్ణువు మళ్లీ కనిపించి సముద్రం వైపు చూడమని చెప్పాడు. అక్కడ సముద్రపు అలలపై తేలుతూ శంఖం, చక్రం, గద మరియు కమలం యొక్క దైవిక చిహ్నాలతో గుర్తించబడిన భారీ, ప్రకాశించే చెక్క దుంగ ఉంది. ఇది సాధారణ కలప కాదు, ఇది శ్రీకృష్ణుడి ఆత్మను మోసుకెళ్లింది. మూడవ భాగం. ఇంద్రద్యుమ్న రాజు ఆ పవిత్ర దుంగను తన రాజ్యానికి తీసుకువచ్చి దాని నుండి విగ్రహాలను చెక్కడానికి అత్యుత్తమ శిల్పులను ఆహ్వానించాడు. అయితే ఎంత నైపుణ్యం కలిగిన వారైనా ఎవరూ ఆ కలపను కోయలేకపోయారు. రాజు నిరాశ చెందడం ప్రారంభించినప్పుడు ఒక వృద్ధ మర్మమైన శిల్పి రాజభవనానికి వచ్చాడు. అతను తనను తాను అనంత మహారాణా, విశ్వకర్మ ప్రభువు అని నమ్ముతారు, దైవిక శిల్పి అని నమ్ముతారు అని పరిచయం చేసుకుని అసాధారణమైన అభ్యర్థన చేశాడు. నేను విగ్రహాలను చెక్కుతాను, కాని ఒక షరతుపై, నేను పని పూర్తి చేసే వరకు ఎవరూ నేను పనిచేసే గదిలోకి ప్రవేశించకూడదు. రాజు అంగీకరించాడు మరియు శిల్పి ఒక గదిలోకి తాళం వేసుకున్నాడు. రోజులు గడిచే కొద్దీ రాజభవనం నిశ్శబ్దంగా ఉంది.
కానీ 15 రోజుల తర్వాత శబ్దం లేకపోవడం గురించి ఆందోళన చెందిన రాణి గుండిచ తలుపు తెరవమని రాజును ఒప్పించింది. వారి ఆశ్చర్యానికి శిల్పి అదృశ్యమయ్యాడు. జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్ర యొక్క 3 అసంపూర్ణ విగ్రహాలను వదిలి వెళ్ళాడు. విష్ణువు ప్రవచనం నిజమైంది, ఇది అతని కొత్త రూపం. అసంపూర్ణ విగ్రహాలను దైవికమైనవిగా అంగీకరించారు మరియు వాటిని ఉంచడానికి పూరిలోని జగన్నాథుని గొప్ప ఆలయాన్ని నిర్మించారు. 4వ భాగం. కాని అతి పెద్ద రహస్యం జగన్నాథుని విగ్రహంలోనే ఉంది. శ్రీకృష్ణుడు లోకం నుండి నిష్క్రమించిన తర్వాత అర్జునుడు అతని మర్త్య శరీరాన్ని దహనం చేశాడు. అయితే అతని హృదయం చెక్కుచెదరకుండా దైవిక కాంతితో ప్రకాశిస్తూ ఉంది. హృదయం కాలిపోలేదు, అది శాశ్వతమైనది మరియు నాశనం చేయలేనిది. ఈ పవిత్ర హృదయం జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రల విగ్రహాలుగా మారిన దైవిక దొంగతో విలీనమయ్యే వరకు సంవత్సరాలు సముద్రంలో తేలుతూ ఉందని చెప్పబడింది. విష్ణువు మార్గదర్శకత్వంలో ఇంద్రద్యుమ్న రాజు ఈ ఆధ్యాత్మిక హృదయాన్ని జగన్నాథుని విగ్రహం లోపల ఉంచాడు. దానిని దేవత యొక్క ఆత్మగా మార్చాడు. అందుకే జగన్నాథుడిని సజీవ దేవుడిగా పరిగణిస్తారు, ఎందుకంటే అతను కృష్ణుడి శాశ్వత ఉనికిని తనలో మోస్తాడు. నేటికి నబకలేబర ఆచారం సమయంలో జగన్నాథుని పాత విగ్రహాలను భర్తీ చేసినప్పుడు బ్రహ్మ పదార్థ అని పిలువబడే ఒక రహస్యమైన పవిత్రమైన పదార్థం పాత విగ్రహం నుండి కొత్తదానికి బదిలీ చేయబడుతుంది. కృష్ణుడి అమర హృదయం యొక్క దివ్య రహస్యాన్ని కొనసాగిస్తూ దానిని చూడటానికి లేదా తాకడానికి ఎవరికీ అనుమతి లేదు. ముగింపు. జగన్నాథుని వారసత్వం. ఈ విధంగా నీలమాధవుని రహస్య ఆరాధన నుండి దైవిక తేలియాడే దుంగ వరకు, అసంపూర్ణమైన కానీ శాశ్వతమైన విగ్రహాల వరకు జగన్నాథుని కథ భక్తి, విధి మరియు శ్రీకృష్ణుని శాశ్వత ఉనికి యొక్క కథ. నేటికి ప్రతి సంవత్సరం పూరిలో జగన్నాథ రథయాత్ర జరుపుకుంటారు. ఇక్కడ లక్షలాది మంది భక్తులు శ్రీకృష్ణుని శాశ్వత ఆత్మను వీధుల గుండా మోసుకెళ్తున్న జగన్నాథుడు, బలభద్రుడు మరియు సుభద్రల గొప్ప రథోత్సవాన్ని చూడటానికి గుమిగూడతారు. ఈ కథ మనకు దేవుడు శాశ్వతమైనవాడు, రూపానికి అతీతుడు మరియు నిజమైన భక్తుల హృదయాలలో ఎల్లప్పుడూ ఉంటాడని బోధిస్తుంది. మరిన్ని వీడియోలు కావాలంటే ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.